ఒకసారి అందరూ వచ్చేయండి లోపలికి, అందరూ లోపలికి వచ్చేయండి అమ్మ ఒకసారి. చాలా బాగా ప్లాన్ చేసేస్తారు. ఇక్కడ మాత్రం స్టాండ్స్ అదిరిపోతుంది. స్కూల్లో ప్రాణ సమానమైన పార్టీ నాయకులందరికీ కూడా, వేదిక నాయకులకి, అలాగే విద్యావేత్తలైన మా విద్యను బోధించే టీచర్స్ కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అలాగే పేరెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మంచి కార్యక్రమంలో కలుస్తున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పిల్లలకి మనం బాగుండాలనే, భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు రేపటి తరం, మన ఆశ. అటువంటి పిల్లలకి చక్కటి జ్ఞానాన్ని, ఎందుకంటే పేరెంట్స్ గా మనం జన్మనివ్వగలం, కానీ చక్కటి విజ్ఞానాన్ని వాళ్ళ జీవితాంతం 100 years కూడా చక్కగా గౌరవంగా, అంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో, సొసైటీలో గౌరవంగా బతకాలి అంటే కేవలం ఏంటంటే అది ఒక చదువు ద్వారా కానీ. ఎందుకంటే మనం ఆస్తులున్నా, డబ్బులున్నా, ఏమున్నా సరే మనకు రాని గౌరవం కేవలం విద్య వల్ల మాత్రమే వస్తుంది. అటువంటి విద్యని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే గతంలో చూస్తే 5 సంవత్సరాల్లోనే 20,000 రూపాయలు ఉద్యోగం చేయాలనంటే పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్లి మన ఆపర్చునిటీ ఎత్తుక్కునే దుస్థితికి 5 సంవత్సరాలు ఉన్నాం. కానీ ఈ రోజు మీరు ఉత్తమ విద్యావేత్తలుగా, విద్యార్థులయ్యి మీరు కాలేజీల నుంచి బయట రాగానే మేము ఆపర్చునిటీ ఇస్తామనే ఉద్దేశంతో నిన్న చూశారు కదా, ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ విశాఖపట్నం అప్పుడు నిన్న నోవెటల్లో. ఎందుకంటే 74 సంవత్సరాల ఒక యువకుడు, 74 సంవత్సరాలు ఒక యువకుడిలాగా, ఎందుకంటే మనం 60 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం మనం అందరం. కానీ 74 సంవత్సరాలు వచ్చిన మనిషి అర్ధరాత్రి 11 గంటలకు ఫ్లైట్ జర్నీ చేసి 11:30కి మళ్ళీ వాళ్ళతో మళ్ళీ డెలిగేట్స్ తో మీటింగ్ అయ్యి మళ్ళీ తెల్లవారు 6:07 గంటలకి నిన్న 250 మంది డెలిగేట్స్ తో 250 దేశాల నుంచి వచ్చిన ఎవరైతే ఐటీ కంపెనీ ఓనర్స్ ఉన్నారో వారందరితో కూడా మాట్లాడి నిన్న నోవెటల్లోని ఒక సబ్మిట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ లో ఎస్సీజెడ్ మీరు ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెడుతున్నాము. మీరు 250 కంపెనీలు కూడా ఒక్కొక్కరు 50 నుంచి ఒక 100 మందిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు ఇచ్చేటట్టుగా అయితే మీరు 250 నుంచి మాకు 25,000 మంది ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది విశాఖపట్నంలో చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే చక్కని విద్య, మన విద్యావేత్తలుగా మనం బయటకు వస్తే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా సరే, ఎవరైనా సరే, ఏ కుటుంబంలోనైనా సరే, ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గరైనా సరే మనకు గౌరవం కావాలంటే ఒకే ఒకటి, అది డబ్బుతో ఆశతో రాదు, కేవలం గ్రీన్ పెన్ సైన్ హోల్డర్గా. ఇప్పుడున్న ప్రతి పిల్లలు కూడా గ్రీన్ పెన్ సైన్ హోల్డర్గా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గెజిటెడ్ సైన్. అలాగే మన ఇచ్చిన మాస్టర్ గారికి, అలాగే టీచర్స్ కి, అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి స్కూల్లోని కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అందరూ కూడా మాస్టర్ గారితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి ఉన్నది. రాబోయే రోజుల్లో అంటే మన పిల్లల్ని ఎడ్యుకేషన్ ద్వారాగా, ఎందుకంటే మన పిల్లలు మన భవిష్యత్తు. మనకి ఏంటంటే డబ్బులు ఇస్తేనో ఆస్తులు ఇస్తేనో మనకి గౌరవం అనేది ఈ సమాజంలో దొరకదు. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో పుట్టైనా సరే మనం ఒక మంచి అధికారిగా, ఒక ఉత్తమ అధికారిగా, గ్రీన్ పెన్ సైన్ హోల్డర్ గా తయారైతే మన చుట్టుపక్కల కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని గౌరవించి అభివృద్ధి చేస్తూ మనకి కూడా గౌరవం దక్కే విధంగా మన తాలూకా జీవితం అన్నది ఉండడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ వల్ల మాత్రం జరుగుతుంది.
కానీ మనలో ఏం చేస్తామంటే మనందరూ కూడా పేదరికము అంటే బిలో ప్రాపర్టీ లైన్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లలు సరైన ఏజ్ రాగానే ఒక 10th రాగానే ఒక 5th అవగానే ఎక్కడైనా సరే పనికి పెడితే ఆ పని ద్వారా మనకి ఒక 50,000 20,000 30,000 10,000 ఎంతో మనం గీత వస్తాం కదా అని చెప్పేసి ఎందుకంటే ఆ 20,000 రూపాయల కోసం మనం చూసుకొని వాళ్ళ భవిష్యత్తుని మనం అగమ్య గోచరులాగా సగంలోనే మనం ఆఫ్ చేస్తాం. అటువంటిది కాకుండా మనందరూ కూడా 10th లో డ్రాప్ అవుట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ విద్యావేత్తలుగా దాన్ని తీర్చిదిద్దగలిగితే మనకి మన కుటుంబానికి అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి ఎందుకంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన ఏం చేశారు సైంటిస్ట్ గా అలాగే భారతదేశానికి రాష్ట్రపతిగా ఈ రోజు మన అందరూ కూడా ప్రౌడ్ఫుల్ గా చెప్తున్నామంటే ఆయన చదువుకున్న చదువు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు మనం ఎంత బాగా మనం ఎడ్యుకేట్ చదివిస్తే ఎందుకంటే మనం జన్మిస్తాం ఎందుకంటే జీవితంలో బతకాలని కానీ అదే జీవితాంతం మనకి జ్ఞానాన్ని పెంచేది దేవాలయాలు విద్యాలయాలు. అటువంటి విజ్ఞానాన్ని మనం ఇస్తున్నారంటే మన టీచర్స్ అటువంటి టీచర్స్ కానివ్వండి అటువంటి టీచర్స్ మనం దొరకడం కానివ్వండి నిజంగా మనం చేసుకున్నారు. ఎందుకంటే మార్కెట్ గతంలో 23 మంది ఈ రోజు 4 సంవత్సరాలు కష్టపడితే 70 మంది అయ్యారు. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే 70 మంది అవ్వడం 100 మంది అవ్వడం. ఎందుకంటే వేరే విధంగా ఎక్కడ కూడా మనకి గౌరవం అనేది గొప్ప దక్కేది ఓన్లీ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే గతంలో చూస్తే మన 5 సంవత్సరాలు కూడా 20,000 ఉద్యోగం చేయాలంటే పక్క రాష్ట్రాలకు పక్క దేశానికి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 74 సంవత్సరాలైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి 11 గంటలకు ఫ్లైట్ జర్నీ చేసి నిన్నంతా కూడా నిన్న నవంబర్ మొత్తంలోనే 250 కంపెనీలతో మాట్లాడి విశాఖపట్నం వచ్చే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగాన్ని కూడా విశాఖపట్నానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో చదువుకున్న వారందరికీ కూడా తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి కాకుండా తల్లిదండ్రులతోటే పిల్లలు కూడా ఉండే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండే విధంగా